వెల్కమ్ టు అవర్ ఛానల్ ద కల్ప్ సాయి అండ్ ఈరోజు డే 2 ఇన్ మాంట్రియల్ అండ్ దిస్ ఈస్ అవర్ యానివర్సరీ డే. యాక్చువల్లీ ఏమైందంటే చాలా బాగా అంతా రికార్డ్ చేశాక ఈవినింగ్ ఎప్పుడో మేము రియలైజ్ అయ్యాం దట్ మైక్ వాజ్ నాట్ ప్రాపర్ అండ్ నథింగ్ గాట్ రికార్డెడ్. అవర్ వాయిస్ రికార్డ్ అవ్వలేదని అప్పుడు అర్థమైంది. సో ఇంకేం చేయలేం కదా, అంత దాన్ని చిన్న చిన్న బిట్స్గా పెట్టాను. సో ఈరోజు అయితే ఫస్ట్ సైన్స్ సెంటర్కి వెళ్ళాం అనమాట, చెర్రీ గురించి అని. పిల్లలకి బాగుంటుంది అని చాలా రివ్యూస్ చూసి వెళ్తే పిల్లలకి బాగుంటుంది, కానీ అక్కడ ఏజ్ గ్రూప్ అనేది ఇంపార్టెంట్ అనమాట. వీడు 4 yearsకి అక్కడ అంత సైన్స్ గురించి అంత తెలియదు కదా. సో చిన్న ఏవైనా ఆడుకోవడం ఇవి అలా ఉంటే ఆడుకున్నాడు. అంతకు మించి అయితే వీడికి అంత వర్త్ కాదనిపించింది అనమాట. అలాగే ఇక్కడ పొట్టలో బేబీ ఎలా గ్రో అవుతుంది, బేబీ ఎలా ఉంటుంది అని ఉంటే అది చూపిస్తుంది అనమాట. నువ్వు అలాగే ఉన్నావు పొట్టలో, అది ఇది అని చెప్పేసి. అండ్ ఇక్కడ నేను ఒక టెస్ట్లా తీసుకుంటున్నాను, ఏంటంటే బ్రెయిన్ ఎలా వర్క్ అవుతుంది. ఇప్పుడు మనం ఒకటి మర్చిపోతే నుంచి ఎటు సిగ్నల్స్ వెళ్తాయి, ఎలా గుర్తొస్తుంది మనకి, ఎలా ఆలోచిస్తాము అన్నది అక్కడ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దాని తర్వాత ఇక్కడ కొన్ని యాక్టివిటీస్లా ఉన్నాయి. మనం ఏదైనా బర్డ్, ఏదైనా యానిమల్ కానీ సెలెక్ట్ చేసుకొని దానిలాగా మనం అక్కడి నుంచి ఉంటే దానిలా కనిపిస్తాం అనమాట. అలాగా అది మేము ముగ్గురం బాగా ఎంజాయ్ చేసాము. దాని తర్వాత ఇంకా 1-2 లైక్ మన ఫుడ్ గురించి మనం పరిగెట్టాలన్నమాట. ఫాస్ట్గా పరిగెడితే మనకి మన ఫుడ్ దొరుకుతుంది అన్నట్టు అలా కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి, అవి వరకు నచ్చాయి. అది అయిపోయాక పక్కనే ఫ్యాబ్రిక్ క్రియేటివిటీ ఫ్యాక్టరీ అని ఒకటి ఉందన్నమాట. ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ సెక్షన్లా ఉంది, ఒక్కొక్క సెక్షన్లో ఒక్కొక్క యాక్టివిటీ చేయొచ్చు అనమాట. అంటే ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు మేము చేసింది ఏంటంటే ఒక వైర్లోని 2 వైర్స్ ఉంటాయి, పైనుంచి కిందకి మొత్తం మనం చేసే ఆబ్జెక్ట్ రోల్ అవ్వాలి. సో అది మనం డిఫరెంట్ పీసెస్ ఉంటాయి అక్కడ అనమాట, వాటితో అసెంబ్లీ చేసి అలా చేయాలన్నమాట. సో ఏదో సింపుల్గా మేము తీసుకొని ట్రై చేసాము, అది అయిపోయింది. దాని తర్వాత అక్కడి నుంచి వచ్చేసి నెక్స్ట్ మళ్ళీ ఇంటరాక్టివ్ ఎగ్జిబిషన్ బ్యాంక్వెట్ అని ఉందన్నమాట, అందులోకి వెళ్ళాము. అక్కడ ఏంటంటే డిస్ప్లే బాగా పెట్టున్నారనమాట, అన్నీ రియలిస్టిక్గా ఏం చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ కేక్ డెకరేషన్ ఎలా చేయొచ్చు అలా అని, అలాగే యుటెన్సిల్స్ పెట్టేసి లోపల ఒకరు మాట్లాడి ఇక్కడ స్పెషల్స్ ఏంటి, ఎలా కుక్ చేయొచ్చు కొన్ని అలా చూపిస్తున్నారు అనమాట. ఇక్కడేమో ఎగ్ మీకు హాఫ్ బాయిల్ కావాలంటే ఎంత టెంపరేచర్లో ఎలా కుక్ చేయాలి, ఫుల్ బాయిల్డ్ ఎలాగా అలా అన్నీ చూపిస్తున్నారు. కానీ డిస్ప్లే అనమాట, అట్లీస్ట్ ఏదైనా ఒక ఫుడ్ పెట్టినా బాగుండేమో అనిపించింది మాకు. జస్ట్ అన్నీ ఓపెన్ చేసేసి ఎలాగ ప్రజెంటేషన్ ఎలా ఉంటుంది అది ఇది అని చూపిస్తున్నారు. అలాగే కొన్ని స్టేషన్స్లో పెట్టేసి అక్కడ స్మెల్ అనమాట, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క స్మెల్ వచ్చేలాగా ఒక బటన్ ప్రెస్ చేస్తే ఆ ఫ్లేవర్, ఆ స్మెల్ వస్తుంది అనమాట. సో అలా డిఫరెంట్వి చూసి అలా ట్రై చేసాము. ఫైనల్గా ది బెస్ట్ పార్ట్ అయితే ఇక్కడ మనకి పెద్ద టేబుల్ ఉంటుంది, అక్కడ డిన్నర్ సర్వ్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి అసలు ఆ ప్రజెంటేషన్ సూపర్ ఉంది. ఆ స్క్రీన్ మీద వాళ్ళు చేసేది మనకు అలాగా ఫ్రంట్లో మనకు అన్నీ సర్వ్ చేయడం అది అలాగ అంతా డిస్ప్లే వస్తుంది. ఇదైతే మాత్రం ముగ్గురం చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇది ఒక 15 minutes షో అనుకుంటా, చాలా బాగా ఉంది.
అక్కడ అన్నీ చూసుకున్నాక లంచ్కి వెళ్ళాం అనమాట. ఇక్కడ మాంట్రియల్లో ఫుడ్ విషయానికి వస్తే మాకైతే అంతగా నచ్చలేదు. సో మేము బర్గర్ అండ్ ఫ్రైస్ తీసుకున్నాము. ఆ ఫ్రైస్ అన్నీ చెర్రీ అసలు ఎంత బాగా ఆడుకున్నాడో అక్కడ బర్డ్స్తో, అన్ని బర్డ్స్కి వేసేసి అలాగా. దాని తర్వాత ఇక్కడ మళ్ళీ జంపింగ్ క్యాసిల్స్ ఉంటాయి కదా, అది గ్యారంటీ వెళ్ళాలి చెర్రీకి, అవి ఇష్టం కాబట్టి. సో అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అలా టైం స్పెండ్ చేసాం అనమాట. దాని తర్వాత మళ్ళీ బోట్ కని వెళ్ళి చూస్తే అక్కడ యాక్చువల్గా ఇది ఎంత టూరిస్ట్ ప్లేస్ అయినా జనాలు బట్టి వర్క్ అవుతుందంట అక్కడ. సో అక్కడ మేము బోట్ అది రైడ్కి వెళ్దాము అంటే, నాట్ బోట్ ఐ గెస్, షిప్ రైడ్ అనుకుంటా, చాలా ఉన్నాయి అక్కడ. వాటికి వెళ్దామంటే అది 4 కల్లా క్లోజ్ అనమాట. సో వీకెండ్స్ లేకపోతే ఏదైనా లాంగ్ వీకెండ్స్ టూరిస్ట్ ఎక్కువ వచ్చే టైంలో ఎక్కువ కొంచెం ఎక్స్టెండ్ చేస్తారంట, లేకపోతే 4కి అలా క్లోజ్ చేసేస్తారంట. దాని తర్వాత మళ్ళీ మేము నార్మల్ బోట్ రైడ్కి నిన్న వెళ్ళాలనుకున్నాం కదా, దానికి ఈరోజు వెళ్ళామంటే ఇక్కడి నుంచి రియలైజ్ అయ్యాం దట్ మా వాయిసెస్ అసలు రికార్డ్ అవ్వలేదని. సో ఇక్కడ కొంచెం వాయిస్ ఉంటుంది అక్కడక్కడ, చూద్దాం. కల్పు, ఈరోజు మన యానివర్సరీ రోజు కదా, నీకు ఒక పాట పాడదాం అనుకుంటున్నాను. ఓ నేను అసలే ఓటర్ మీద ఉన్నాను, ఆల్రెడీ భయపడుతున్నాను. నా పాట నీకు ధైర్యాన్ని ఇస్తుంది, భయపడదు. తేవడా అమ్మని అమ్మ కనిపించేలా కూర్చోన్నాను. ఇది వచ్చి బైలింగ్వల్, నాట్ అ మెడ్లీ, బైలింగ్వల్. అழகியே మరిమీ మరిమీ అழகியே, ఓ అழகியே నీ అழగియే హంసరో, నువ్వుంటే పక్కనుంటే చాలులే, ఓ హంసరో నా హంసరో ఏ అழగియే. Do you really love Mira? Mommy, are you being good today? Joke of the decade, huh? Yep. Joke. Okay, it's time to end kada, it's time to end the ride. చూడు కలుపు, ఒకసారి లాస్ట్గా చూసే ముందుకి. చెరిగాడు క్యాప్ ఎందుకు ఇలా ఉంది? What do you want, Cherry? What candy? Yeah. Say thank you. Like it. Okay. దేంట్లో ఎక్కడికి వెళ్తున్నావు? Zip line. ఎలా ఉంది? భయపడుతున్నావు? భయపడి ఏం భయపడు. భయం ఏం లేదు నాకు. ఆల్రెడీ చేసిన ఫీలింగ్ ఉంది కానీ ఎప్పుడు చేసానా అని గుర్తులేదు. ఫీలేదు. వీడు ఇక్కడే ఉంది, నేను ఇక్కడ ఉండి చూస్తా. లేకపోతే ఆడికి చూపించు. రైట్. ఇప్పుడు అక్కడ నుంచి కల్పన జిప్ లైన్ వెళ్ళబోతుంది. లెట్స్ సీ. ఇప్పుడే అక్కడ క్లైంబ్ చేస్తూ వెళ్తుంది. See, mommy is climbing. You can see inside. It's your first time doing this? Yeah. Look at the top. The two handles? Never touch the cable. Okay. Not now. She's gonna come. Then you can shout, okay? Ready? She's gonna come. Ready? 1, 2, Cherry. This is mommy. Mommy, you can do this, Mommy. Yes. Say again. You can do this, mommy. You can do this, Mommy. Yes. Hi, mommy. See, mommy's still doing it. Yeah. Shri, wow.
That's a cool landing. Right? Yeah, you can do this, Daddy. Daddy's coming. Hi. Beautiful city. పాత బిల్డింగ్ లా ఉంది కదా పాతదే బిల్డింగ్ అది ఏమంటుందా ఉండు, కలర్ ఎలా